హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గణేష్ ట్రావెలర్. మీరు ఇప్పుడు చూస్తున్నది చెలమే రైల్వే స్టేషన్ దాటిన తర్వాత నుంచి మనకి దిగువమెట్ట మధ్యన అయితే ఎటువంటి వర్క్ అప్డేట్స్ అయితే లేవు. డబులింగ్కి సంబంధించి ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి మధ్యలో ఒక బ్రిడ్జ్ అనమాట. నియర్ దిగువమెట్ట రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది మనకిది. మనకి ఈ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత నుంచి ఎటువంటి వర్క్ అప్డేట్స్ అయితే లేవు. తర్వాత వచ్చేసి మనకి దిగువమెట్ట రైల్వే స్టేషన్లో సెకండ్ ప్లాట్ఫామ్కి అండ్ సైడ్ వచ్చేసి ఇలా కాల్వ తీశారనమాట. దిగువమెట్ట రైల్వే స్టేషన్ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్ కూడా నిర్మించారు. అలానే ఎఫ్ఓపికి సంబంధించి సంథింగ్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. షెడ్కి అనేది తెలియదు, ఎఫ్ఓపికి అనేది తెలియదు, బట్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మనకి దిగువమెట్ట రైల్వే స్టేషన్ దాటిన తర్వాత నుంచి అయితే డబులింగ్ అప్డేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. గిద్దలూరు వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే వర్క్స్ జరుగుతున్నాయి, చిన్న చిన్న వర్క్స్. అవి అయిపోతే మనకి అందుబాటులోకి వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి దిగువమెట్ట రైల్వే స్టేషన్ ఇంతకుముందు ఒక సింగిల్ ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్, ఇప్పుడు వచ్చేసి డ్యూయల్ ప్లాట్ఫామ్ చేశారు. మనకి ఎటువంటి క్రాసింగ్స్ అలా ఉండదు. నెక్స్ట్ ఎప్పుడైతే ఇవన్నీ కంప్లీట్ అవుతాయో అప్పుడు వచ్చేసి మనకి నంద్యాల టు దిగువమెట్ట వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. ఫుల్ స్వింగ్లో రావాలంటే ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి ఈ సెక్షన్ మొత్తం. అప్పుడు మాత్రమే మనకి ఆ సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. మనం వచ్చేసి దిగువమెట్ట రైల్వే స్టేషన్ అవుటర్స్లో ఉన్నాము, ఎంటర్ అవుతున్నాము. దిగువమెట్ట రైల్వే స్టేషన్ అనేది ఎంటర్ అవుతున్నాము. ఇక్కడికి మనకి ఈ రైల్వే స్టేషన్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళొచ్చండి. అది వచ్చేసి డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. అదిగాక ఇది మనకి రిజర్వ్ ఫారెస్ట్, టైగర్ జోను. ఇక్కడ వచ్చేసి గుండ్ల బ్రహ్మేశ్వరం అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి నియర్లీ 15 to 20 కిలోమీటర్స్ వస్తుంది. నార్మల్ మన వెహికల్స్ అయితే వెళ్ళవు, ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ రూటు. సో బయట వచ్చేసి మనకి కమాండర్ జీప్స్ అవి ఉంటాయి. ప్లాట్ఫామ్ 2 పైన ఉన్న వ్యాగ్ 9 గూడ్స్ ట్రైన్ అనమాట. ఇది వచ్చేసి మనకి నంద్యాల సైడ్ వెళ్తుంది. ఎప్పుడైతే మనము దిగువమెట్ట రైల్వే స్టేషన్ రీచ్ అవుతామో ఇక్కడితో మనకి ఘాట్ సెక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకి చిన్నగా ఊర్లు అనేది తగులుతాయి. ఇంతవరకు అయితే ఎటువంటి ఊర్లు కనపడవు. ఆఫ్టర్ గాజులపల్లి దాటిన తర్వాత మనకి ఏమి కనపడవు. ఎందుకంటే ఇది మనకి దిగువమెట్టలో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ప్లాట్ఫామ్ 2 అనమాట. ఇటు సైడ్ అయితే ఎటువంటి షెడ్స్ ఇంకేం ఇవ్వలేదు. చూడాలి ఫ్యూచర్లో ఏమైనా అయ్యొచ్చు.
మనకి ఇక్కడ ఒక ఆర్ఓబి కూడా వస్తుంది ఈ రూట్లో. మనకి ఆర్ఓబి తర్వాత వచ్చేసి ఒక చిన్న రైల్వే స్టేషన్ వస్తుంది, కృష్ణంశెట్టిపల్లి అని చెప్పేసి. మనకి ఇంకా ఈ రూట్లో చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఈ రూట్లో వచ్చేసి కరెంట్కి సంబంధించిన లైనింగ్ అంతా అయిపోయింది, ట్రాక్ లేయింగ్ కూడా అయిపోయింది. సో చూడాలి ఎంత తొందరగా అనేది అందుబాటులోకి తెస్తారా అనేది. చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతాయి. మనకి కృష్ణంశెట్టిపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి మెయిన్ లైన్స్ పైన కన్స్ట్రక్షన్ ఉంది, లూప్ లైన్స్లో అయితే లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీరు నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీలాంటి రైల్ ఫ్యాన్స్కి అనేది ఇంకా ఎక్కువగా రీచ్ అవుతుంది. నా ఛానల్ నేమ్ వచ్చేసి గణేష్ ట్రావెలర్. ప్లీజ్ సపోర్ట్ మీ.